శ్రీ గురుభ్యో నమః. ప్రాక్ పశ్చిమములు అనే గ్రంథంలోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా బెల్జియం యాత్ర అనే అధ్యాయంలో మనము ఉన్నాము. మాస్టారు చెబుతూ ఉన్నారు 34/1972 3 గంటలకు మేల్కాంచి 7 గంటలకు బ్రేక్ఫాస్ట్ పూర్తి చేసుకొని లియేజ్ పట్టణమునకు బయలుదేరితిమి. ఎలిజబెత్ సారథ్యమున నేను, వర్మ, పాయ సరదాగా కబుర్లు చెప్పుకొనుచు ప్రయాణము చేసితిమి. అచ్చట చేరిన తరువాత ఆనాడే అనుభవించిన బంగారు నీరుటెండ పొడ వెచ్చదనము బంగారము కన్నా విలువైనదిగా అనిపించెను. పాశ్చాత్య కవులు సూర్యుని ఎండను మోజుపడి వర్ణించుట ఎందుకో అప్పుడు అర్థమైనది. దారికి ఇరుప్రక్కల పైన్ వృక్షముల మహారణ్యము, బాటలు అద్దము వలె నిర్మలముగా ఉన్నవి. పాపట తీర్చినట్లు నడిమి గీతతో 2 పాయలుగా ఉన్న బాటను అందు వాహనముల వారు నియమములను పాటించటంలో గల దేశభక్తిని, ధర్మాభిమానమును చూడగా భారతదేశమునకు అట్టి దశ ఎప్పుడైనా పట్టునా అని విచారము కలిగినది. బాధ్యత తెలియుట, శ్రమపడుట, మాట పడకుండా జీవించుట, నియమములను పాటించుట, తన్మూలనమున సుఖజీవనమును సాధించుకొనుట, నైరాస్యము లేకుండుట పాశ్చాత్యుల సొమ్ము. చూడండి, పాశ్చాత్యుల మంచి లక్షణాలన్నీ కూడా చక్కగా మనకి ఒక చోట ఒక వాక్యంలో ఇచ్చారండి. ఏమేంటి అవి? పాశ్చాత్యుల మంచి లక్షణాలు ఏంటి చెప్పుకుందామండి. బాధ్యత తెలియటం, రెండోది శ్రమ పడటం, హార్డ్ వర్క్ చేయటం, మాట పడకుండా జీవించటం, ఎవరైనా ఏమన్నా అంటారేమో మనం జాగ్రత్తగా ఉండాలి అని అనుకోవటం, నియమములను పాటించటం, రూల్స్ పాటించటం అండి. తద్వారా సుఖజీవనము సాధించుకొనటం. నైరాస్యము లేకుండుట అంటున్నారు, అంటే నిరాశ లేకుండా జీవించటం. మాస్టర్ ఏమంటున్నారంటే ఇవి పాశ్చాత్యుల సొమ్ము. మన నుంచి వాళ్ళు ఈ ఆధ్యాత్మిక జీవనము, భక్తి ఇవన్నీ వాళ్ళు ఎలా నేర్చుకోవాలో వాళ్ళ నుంచి కూడా మనం నేర్చుకోవాల్సినవి ఉన్నాయండి. అది చెప్తున్నారు మాస్టర్. ఉదయము 9:30కు లియేజ్ పట్టణము దూరదర్శనమైనది. మహోన్నత భోజనములతో, తీర్చిదిద్దిన బాటలతో, పండ్ల గుత్తుల వంటి లాంతరు స్తంభములతో నగరము గంభీర సుందరముగా ఉన్నది. అతి ప్రమాణములైన సుదీర్ఘ బలిష్ట స్త్రీ పురుష విగ్రహములు వంతెనలకు ఇరువైపున అలంకరింపబడి ఉన్నవి. 9:45 యమ్మ వాకిలి ముందు మా కారు ఆగినది. పెద్ద పరివారముతో యమ్మ స్వాగతమిచ్చినది. 2 దినముల క్రిందట పూజకు హాజరైన మిత్రులందరూ అచటనే ఉన్నారు. నీరుటెండలో చిరునవ్వులు తాండవించు మొగములతో పసిపిల్లల వలె అందరూ నా చుట్టూను చేరిరి. ఫోటోలు తీయువారు, సుప్రభాతము పలుకువారు, తొట్రుపాటు చెందువారు, సంభాషణములు చేయువారుగా ఉండెను. యమ్మ ఆనంద భాష్పములతో కంఠము రుద్ధము కాగా నమస్కరించి చేతులు పట్టుకొని లోనికి కొనిపోయినది. తన గది తలుపు తీసి పూజామందిరమును చూపించినది. అందు నా చిత్రపటముండుట అది చూచి ఆశ్చర్యపడి తిని. ఆమె నన్ను, వర్మను కూర్చుండబెట్టి 2 నిలువైన ఉన్ని స్వెట్టర్లను తెచ్చి ఇచ్చెను. పాలవలే స్వచ్ఛములైన ఆ స్వెట్టర్లను ఆమె కోరికపై మేము వెంటనే ధరించితిమి. నీవెప్పుడును తెల్లని దుస్తులలోనే ఉండుట నాకిష్టము. నాకు ధ్యానమున ఎప్పుడునూ అట్లే కనపడుచుందువు. నిన్ను మొదటగా మా వైశాఖ పూజ ఆ రోజు ధ్యానములో చూడగలిగితిని అని ఆమె పలికెను. కొంచెము సేపాగి నీవు నాకు
నా కుమారుని వలె కనిపించుచున్నావు అని మరలా పలికెను. ధ్యానమును గూర్చి ఆమె అనేక ప్రశ్నలు వేసెను. ఇంచుక సంభాషణము అయిన వెనుక కాఫీ ఫలాహారములను ముగించుకొని అందరము దివ్యజ్ఞాన సమాజ భవనమునకు చేరితివి. భారతదేశము అందలి ఆధ్యాత్మిక సంపద అను అంశమును గూర్చి ఎలిజబెత్ చక్కని ప్రసంగము చేసెను. అందు తనకును నాకును ఆల్బర్ట్ శశికిని గల ఆధ్యాత్మిక ధర్మ నిర్వహణ పథకమును గూర్చియు మా బాధ్యతలను గూర్చియు ప్రసంగించెను. నేను చేసిన సాధనను గూర్చియు కృషిని గూర్చియు గౌరవముతో ప్రశంసించెను. ఇంకను ప్రాచీన భారతీయ ఋషుల వైభవమును గూర్చియు భగవద్గీతను గూర్చియు ప్రసంగించెను. ప్రసంగము అయిపోయిన వెనుక సామాజికులు ప్రశ్నలను కురిపించిరి. ఆమె అన్నిటికీ సదుత్తరములిచ్చెను. ఒక వృద్ధుడకు రోమన్ కేథలిక్ ఫాదరి చాలా కటకటపడెను. భారతదేశ ఔన్నత్యము విని సహించలేకపోయెను. అతడు ఆమె చెప్పిన విషయములను ఖండింపబోయి భారతదేశమున దారిద్ర్యము, దుఃఖము, అపరిశుభ్రత, అనాగరికత హెచ్చుగా ఉన్నవని నొక్కి పలికెను. సామాజికులెల్లరూ వానిని అసహ్యించుకొని అసభ్య ప్రవర్తనకు హేళన చేసి నోరు మూయించిరి. ఎల్లరకు వాక్స్వాతంత్ర్యము ఉన్నది అని అతడు అరచెను. ఇచ్చట సోదరభావమునకే కాని తద్భిన్న భావములకు తావులేదు అని మరి ఒక వృద్ధుడు నొక్కి చెప్పి వానిని విరమింపచేసెను. అంతటితో అతడు రుసరుసలతో లేచి వెడలిపోయెను. 12 గంటలకు యమ్మగారి ఇంటికి వెడలితిమి. ఆమె ఇచ్చిన నల్ల ఉసిరిగ పండ్ల రసము మిక్కిలి రుచికరముగా ఉన్నది. అనంతరము మేము స్నానములు చేసి భోజనమునకై సిద్ధమైతిమి. భోజనశాల అందముగా అమర్చబడి ఉన్నది. సందు లేకున్నను అందరూ అందే దూరి నా చుట్టూను కూర్చుండిరి. అనేక ప్రశ్నలతో సంభాషణలతో 2 గంటల సేపు భోజనము సాగించితిమి. భారతదేశమును గూర్చి ఏది చెప్పినను వారందరూ చెవులు నెక్కబెట్టుకొని శ్రద్ధతో విందురు. నా కుటుంబమును గూర్చిన ప్రసంగము రాగా ఒక యువతి, స్వామీజీ మీకు సంసారం ఉన్నదా? మీరు సన్యాసి అని మాలో చాలామంది ఉద్దేశము. అయినచో మీరు యోగాభ్యాసం ఎట్లు చేయుచున్నారు అని ప్రశ్నించినది. నేను మాది శ్రీకృష్ణుని మార్గము. ఆ మార్గమున యోగమునకును గృహస్థాశ్రమమునకును విరోధము లేదు అని పలికితిని. శ్రీకృష్ణునకు భార్య ఉన్నదా అని ఒక మిత్రుడు ప్రశ్నించెను. ఇంతలో మరి ఒక కాంత, లేకేమీ 8 మంది భార్యలున్నారు అనెను. మరి ఒక ఆమె, స్వామీజీకి ఒక్కతయే భార్య అనుకొందును అనెను. అందరూ భళ్ళున నవ్విరి. నాకొకతయే భార్య అనియు నాకు సంతతి కూడా కలరనియు నేను స్వామీజీని కాననియు ఎవరైనా అట్లు పొరపడినచో నేను బాధ్యుడను కాననియు తెలిపితిని. మిమ్ము స్వామీజీ అని పిలుచుటయే మాకిష్టము అని ఆమె పలికినది మంచిది అంటిని. భోజన పదార్థములు ఎంత తిన్ననూ తరుగుటలేదు. అనేక విధములైన చిత్ర భక్ష్యములను పేర్చి పెట్టిరి. అందు మాకు నచ్చినవి బంగాళాదుంపల గుజ్జుతో చేసిన వేపుడు, కుక్కగొడుగులతో చేసిన పెరుగు పచ్చడి వంటి పదార్థము, వరి అన్నము, జపాను వారు తయారు చేసిన కొరివికారము, పండ్ల రసములు మాత్రము మిక్కుటముగా ఉన్నవి. మంచి నీటి బుడ్లను తెచ్చి పండుగ చేసుకొనున్నట్లు మాతో పాటు అందరూ గ్రోలిరి. భారతదేశమున
ఆహార విధానములను గూర్చి వారు ప్రశ్నించి తెలిసికొనిరి. ఇంతలో యమ్మ నా భార్యను గురించిన వివరములను ప్రశ్నించెను. భారతదేశమునకు నేను తిరిగి వచ్చు సమయమునకు నా భార్యకు ఒక చక్కని బహుమానము పంపవలెనని నిర్ణయించినది. ఆమె భారీ ఎత్తున వస్త్రముల వ్యాపారము చేయును. ఒక మంచి డిజైనుతో లేసుతో ఒక చీర బహుకరించవలెనని నిర్ణయించినది. మధ్యాహ్నము 2:30 గంటలైనది. అందరము డ్రాయింగ్ రూంలోనికి వచ్చితిమి. దివ్యజ్ఞాన శాఖల సాధకులు అనేకులు చూడవచ్చిరి. పలు విషయములను గూర్చి సంభాషణలు సాగినవి. యమ్మ ఇట్లు ప్రశ్నించెను. ధ్యానము చేయవలెనని నాకు అభిలాష ఉన్నది. నా మనస్సు ప్రార్థనపైకి కేంద్రీకరింపబడుటలేదు. ఎక్కువ కాలము వ్యాపార విషయములను గూర్చి ఆలోచింపవలసి వచ్చుచున్నది. సాధన విషయమున తృప్తి కలుగుట లేదు. చూడండి, మనలో కూడా చాలామందికి ఈ ప్రశ్న ఉదయిస్తుందండి. మాస్టర్ ఏం చెప్తున్నారో శ్రద్ధగా విందాం. ఏమడిగిందండి ఆవిడ? నా మనస్సు ఇదిగో ఈ ప్రార్థనపైకి కేంద్రీకరించట్లేదు. ఏదో వ్యాపార విషయములు చాలా టైం వాటి గురించే ఆలోచించాల్సి వస్తోంది. ఈ సాధన విషయంలో నాకు తృప్తి కలగట్లేదు అని అడిగిందండి. మాస్టర్ చెప్తున్నారండి, నేను ఇట్లు వివరించి తిని, కేంద్రీకరించు ప్రయత్నము మానుము. కాన్సన్ట్రేట్ చేద్దామనేటువంటి ప్రయత్నం అక్కర్లేదు. నీవు ఏ పని చేసినను భగవదర్పితముగా స్మరించుచుండుము. ఇక వేరే ప్రార్థనకు కూర్చుండకపోయినను నష్టము లేదు అన్నారండి మాస్టర్. మళ్ళా ఆవిడ ప్రశ్నించింది, ఒకే కాలమున పనిచేయుటయు ప్రార్థించుటయు ఎట్లు జరుగును? ఒకే కాలంలో పనిచేయటం ప్రార్థించటం ఎట్లా జరుగుతాయండి? చూద్దాం. 2 పనులు ఒకే మారు చేయగలమా? దానికి మాస్టర్ చెప్తూ ఉన్నారండి, నీవు చెప్పునవి 2 అంశములు. 1 నీ పనులు చేసి కొనుచుండుట, 2 అవే పనులు మానసికముగా చేయుచుండుట. 1 పని చేయటం అండి, 2వది మానసికంగా చేయటం ఆ పనిని. 2వది నీవు సృష్టించుకున్న ప్రపంచము. అంటే మానసికంగా చేస్తాం మనం ఆ పనిని, అది మనం సృష్టించుకున్నటువంటి ప్రపంచం. చేయుచుండగా దానిని గురించి ఆలోచింపవలదు. ఆచరణ ఆలోచనలను దమింపచేయును. ఈ ఆచరణలో పెట్టడం, పని ఆలోచించకుండా మనము అంటే మానసికంగా పని చేయకుండా ఆచరణలో పెట్టడము, అప్పుడు ఏమవుతుంది? ఆలోచనలను దమింపజేయును. ఆలోచనలు ఆగిపోతాయి. ఆరంభ దశలో నీవు చేయుచున్న పనినే నీ గురువు పనిగా భావన చేయుము. అతడే నీ ఊహలను తొలగించును. ఆలోచనలు తొలగిన వెనుక ఉన్నది నీవే. నీవు చేయు ప్రతి కార్యములోనూ నీలోని నేనును కనుగొనగలుగుతువు. అప్పుడు యమ్మ అన్నదండి, మళ్ళీ ఆశ్చర్యకరంగా యమ్మ అన్నది, ఇట్టి అనుభూతి నాకు ఇది వరకు కలుగలేదు అన్నదండి. మళ్ళా ప్రశ్నించింది యమ్మ, ఏమని? మన గురువును మనము గుర్తించుట ఎట్లు అని ప్రశ్నించిందండి. ఇక్కడి నుంచి ఈ గురువు గారంటే ఏమిటి, ఆ గురుతత్వం ఏమిటి, అట్లాగే పరమ గురువులంటే ఎవరు, ఆ విషయాలను మాస్టారు చెప్పారు. అవి రేపటి రోజున మనము చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ, స్వస్తి. వాసుదేవ.